మొన్నటి వరకు క్రేజీ తెలుగు సినిమాలు, కల్ట్ క్లాసిక్గా పేరు తెచ్చుకున్న తమిళ డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అయి థియేటర్లో సరికొత్త జోష్ను నింపాయి. ఈ శుక్రవారం ఆ పని 2 కన్నడ అనువాద చిత్రాలు చేశాయి. ఈ వీకెండ్లో ఏకంగా 10 స్ట్రైట్ తెలుగు సినిమాలు విడుదల కాగా, వీటితో పాటు 2 కన్నడ డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి 25 ఏళ్ల క్రితం ఉపేంద్ర నటించి దర్శకత్వం వహించిన ఏ చిత్రం కాగా, మరొకటి పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్. తమ ఏ సినిమా రిలీజ్ ప్రమోషన్ కోసం ఉపేంద్ర, చాందిని హైదరాబాద్కు వచ్చారు. థియేటర్లో ఆడియన్స్ను కలిసి సందడి చేశారు. అయితే శుక్రవారమే ఎలాంటి హడావిడి హంగామా లేకుండా యష్ కేజీఎఫ్ మూవీని విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి కెమెరా ముందు నటించిన చిత్రం పునాదిరాళ్లు జూన్ 21తో 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు ముందే చిరంజీవి ప్రాణం ఖరీదుతో 1978 సెప్టెంబర్ 22న జనం ముందు నిలిచారు. నరసింహరాజు హీరోగా రూపొందిన పునాదిరాళ్లు చిత్రాన్ని ధర్మ విజయ పిక్చర్స్ పతాకంపై ఫజలుల్లా హక్ నిర్మించారు. ఈ చిత్రానికి జి రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో కవిత, రోజారమణి, గోకిన్ రామారావు నటించారు. నిర్మాణంలో జాప్యం జరిగిన కారణంగా 1979 జూన్ 21న పునాదిరాళ్లు విడుదలైంది. తొలి చిత్రమే అయినా చిరంజీవి నటనలో ఈజ్ కనపరిచారు. కలర్లో రూపొందిన ఈ చిత్రం యూత్ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దర్శక, రచయిత, నటుడు, నిర్మాత అయిన బివిఎస్ రవి జూన్ 22న 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. తెలుగు చిత్రసీమలో అందరూ ఆయన్ను మచ్చరవి అనే అభిమానంగా పిలుస్తూ ఉంటారు. అనేక చిత్రాలకు రచయితగా సాగిన రవి గోపీచంద్ వాంటెడ్ చిత్రంతో దర్శకుడయ్యారు. ఈ సినిమా అంతగా అలరించలేదు. తరువాత సాయి ధరమ్ తేజ్తో జవాన్ సినిమా రూపొందించారు. అది అంతగా మురిపించలేదు. దాంతో రచయితగానే సాగుతున్నారు. ఆహాలో సంచలన విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ అన్స్టాపబుల్కు స్క్రిప్ట్ సమకూర్చారు రవి. ఇప్పటికీ తన దరికి చేరిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న రవి రాబోయే రోజుల్లో ఎలా మురిపిస్తారో చూద్దాం. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ ఖేర్ ఆఫీసులో దొంగలు పడ్డారు. అయితే అది నటుడి ఆఫీస్ కావడంతో డబ్బు, దస్కం, నగ, నట్రా వారికి దొరికినట్లేవు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా అక్కడ ఉన్న ఓ సినిమా నెగటివ్ను దొంగలు తీసుకెళ్లారట. దొంగతనం చేసిన వారిని పోలీసులు తరుచుకుంటే తొందరగానే పట్టుకోవచ్చని, అక్కడ అమర్చిన సీసీటీవీ ఫుటేజ్లో వారు స్పష్టంగా కనిపిస్తున్నారని, అలానే వారు ప్రయాణం చేసిన ఆటో నెంబర్ సైతం అందులో ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది.